పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఏ రామకృష్ణ మాస్టారు, శ్రీ సాయి వృద్ధాశ్రమం చైర్మన్ ఏఎల్ నరసింహమూర్తులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ముందుగా స్కూల్ విద్యార్థులు పూర్తి వందే మాతర గీతాన్ని ఆలపించారు. హాస్పిటల్ మేనేజర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చైర్మన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి మహేశ్వరరావు, డాక్టర్ విజయ్, పలువురు ఉద్యోగులు, పుర ప్రముఖులు, బీజీకే మాస్టారు, గిరిధర్ మాస్టారు, కొత్త వెంకట్రామయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. జనగణమన గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమైనటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహనీయుల్ని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాదాపు 200 సంవత్సరాల పాటు పోరాడి మనకి చాలామంది మహనీయులు మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కానీ తెచ్చిపెట్టిన తర్వాత మనకి మొదటిసారిగా ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత మరి స్వాతంత్రం అయితే వచ్చింది, కాకపోతే దానికి ఒక విధి విధానాలు ఉండాలి. కాబట్టి మరి ఒక నియమ నిబంధనలు, ఒక ఎజెండా అనేది ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఆ రోజు మరి ఆ మహనీయులంతా కూడా చాలామంది, మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, లేకపోతే మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, తర్వాత వీరంతా కూడా కూర్చొని ఆ రోజు మరి దీనికంటూ ఏం చేద్దామని చెప్పి ఒక విధి విధానాలను, అంటే ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. మరి ఆ రాజ్యాంగాన్ని తర్వాత అప్పుడు ఆ రోజుల్లో ఇంకా పార్లమెంట్ కూడా ఏర్పడలేదు. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పుకుంది, దాని ముందు ఉంచారు. వాళ్ళు ఆ కౌన్సిల్ వాళ్ళు మొత్తం కూడా రాజ్యాంగాన్ని ఆమోదించి మరి 1950 జనవరి 26న అది అమల్లోకి వచ్చే విధంగా చేశారు. కాబట్టి ఈ జనవరి 26న మనం రిపబ్లిక్ డేగా జరుపుకోవటం మనకి ఆనవాయితీగా వస్తుంది. స్వాతంత్రం వచ్చింది 47, కానీ జనవరి 26 మాత్రం రిపబ్లిక్ డేగా మనం అందరం జరుపుకుంటూ ఉన్నాము. ఆ రోజు నుంచి మన పాలకుల రాజ్యాంగం ప్రకారం మరి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటయ్యి ఈ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. మరి ఈ ఆదేశానుసారం రాజ్యాంగంలో నియమ నిబంధనల మేరకు మన పాలకులు పరిపాలన చేస్తూ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మరి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. కాబట్టి ఆ మహనీయుల ఆశయాలకు మనం చక్కగా వాళ్ళకి శిక్షణలు ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే మేము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అనేలా చేసినటువంటి వ్యక్తులలో ప్రథములు ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. అలాగే రాజ్యాంగ కమిటీలో అంటే ఈరోజు మనం జనరల్గా ఏంటంటే ఏ దేశానికైనా సరే జెండా ఎగరేయటం ఒకసారి మాత్రమే ఉంటుంది. కానీ మన దేశంలో సంవత్సరానికి 2 సార్లు మనం ఎగరేస్తున్నాం. ఒకటేమో ఆగస్టు 15వ తేదీ. ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి దేశం ఇది. దీనికంటూ మనం ఒక విధి విధానాన్ని ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఆ రోజున డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసేసి దాదాపు 2 సంవత్సరాలకు పైగా దీనికి సంబంధించి అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి మన దేశం యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళు రాయడం జరిగింది. దాంట్లో ఒక కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేసేటువంటి కమిటీల్లో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒకటి. దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 7 సభ్యులు ఉన్నారు దాంట్లో. ఆ 7 సభ్యులు కలిసి దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే ఒక్కల పేరుని మనకు ప్రచారంలో తీసుకొచ్చారు. మన పుస్తకాల్లో ఆ విధంగానే రాయడం, వాటిని మన చేత చదివించడం. కానీ అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డారో రిమైనింగ్ 6 మెంబర్స్ కూడా అలానే కష్టపడ్డారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా హార్డ్ వర్క్ చేయబట్టే భారతదేశ రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం, చాలా గొప్పది అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా చెప్పుకుంటుందంటే దానికి కారణం ఇదే. అందుకే మనందరం కూడా
ఏదో స్వాతంత్రం వచ్చినప్పుడు లేకపోతే రిపబ్లిక్ డే రోజు దేశభక్తిని చాటడం కాకుండా ప్రతిరోజు మనం దేశభక్తిని చాటాలి. ప్రతి క్షణం మనలో దేశభక్తి ఉండాలి. ప్రతి పౌరుడిగా మనం ఇది గమనించాలి. మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవి మనం సమర్థంగా నిర్వర్తించాలి అని ప్రతి ఒక్కళ్ళం కూడా అనుకున్నట్లయితే దేశంలో వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. దేశద్రోహులు అనేవాళ్ళు ఇక్కడ మన వైపు చూడటానికి కూడా భయపడతారు. ఆ విధంగా మనం ఏం చేయాలంటే కులాన్ని మతాన్ని పక్కన పెట్టేసి మనమంతా ఒకటే, వీఆర్ ఆల్ ఇండియన్స్, మనమందరం భారతీయులం అనేటటువంటి ఒక భావనతో అందరం కూడా కలిసి సమైక్యంగా ఐక్యతగా ఉండి పనిచేయాలి.